ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. వైసీపీ నేతల గోదాముల్లో అక్రమ రేషన్ పీఎం. రెవెన్యూ పోలీస్ అధికారులతో మెరుపుదాడి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాలలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీ ప్రజా సంఘాల భారీ ధర్నా. నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన అయాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్డీపీఐ నాయకులు. శక్తి యాప్ పోక్సో చట్టం, మహిళల అత్యవసర నెంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నంద్యాల శక్తి టీం మహిళా పోలీసులు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై నంద్యాల జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. పాణ్యం మండలం కాటసాని రాంభూపాల్రెడ్డి గోరు కళ్ల తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 క్వింటాళ్ల, తమ్మరాజుపల్లె గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 1000 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వ ఉంచిన అక్రమ గోదాములపై బుధవారం రాత్రి 9:30 సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయానా అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పాణ్యం మండలంలో అక్రమంగా ఉంచిన రేషన్ బియ్యం గోదాములపై అధికారులతో కలిసి డాక్టర్ శబరి మెరుపుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సీజ్ చేసి పాణ్యం ఎంఆర్ఓకు స్వాధీనం చేశారు. సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, సుగాలిమెట్ట వీఆర్ఓ బీరేంద్రల సమక్షంలో అధికారులు గోదాముల తాళాలు తీశారు. అక్రమ బియ్యం స్టాక్ నిల్వలు చూసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. తనకు రాబడిన సమాచారం మేరకు అధికారులతో కలిసి గోదాములను తనిఖీ చేస్తే అక్రమాలు బయటపడ్డాయన్నారు. రేషన్ బియ్యం దందా కొనసాగితే సహించేది లేదని అధికారులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారి భరతం పట్టాలని ఎంపీ కోరారు. ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి. వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోదు. కౌంట్ చేసుకోండి. నేను ఉంటాను. కౌంట్ చేసుకోండి. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? వందలు ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి. మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాసా మద్దతునిచ్చారు. ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇజాక్ బాషా మరియు ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు, కులాలు, భాషలు కలిగి అందరూ ఒకే కుటుంబంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసేందుకు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం, అధికారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడాన్ని తప్పుపట్టారు. దేశంలో అందరం కలిసి సోదరులా ఉంటే బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛకు భంగాలు కలిగించడం, అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం, నిరసనలు, ధర్నాలు చేపట్టాలంటే అనుమతులు లేకుండా అడ్డుకోవడం ఎన్నడూ లేదన్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని తెలిపారు. నంద్యాల ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఈ కాలంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీలకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఉందని, అందుకు వ్యతిరేకంగా మైనార్టీలకు న్యాయశాఖ మంత్రి న్యాయం చేయకుండా ఏ వైపు ఉన్నాడో గ్రహించారన్నారు. నాడు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని, పదవులు మాత్రమే కావాలని సూటిగా మంత్రిని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ మద్దతిస్తే అబద్దపు ప్రచారాలు చేయడం తగదన్నారు. టీడీపీ గోబల్ ప్రచారం చేస్తున్నారని, ముస్లిం మైనార్టీల కష్టం మా కష్టమని, అందరం సమైక్యంగా ఉద్యమించి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. ఎన్ని శక్తులు వచ్చినా అడ్డుకున్నా మైనార్టీల పక్షాన్ని నిలబడతామని పేర్కొన్నారు. మైనార్టీలకు నష్టం జరుగుతుంటే ముస్లిం పెద్దలు నోరు మెదకపోవడం, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రజలు కుట్రలు చేయడం తగదన్నారు. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడి పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీఐ నాయకులు, సిపిఐ, సిపిఎం, ముస్లిం జేసీ
ఎంఐఎం ముస్లిం ప్రజా సంఘాల నాయకులు, నంద్యాల ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు, క్రిస్టియన్ జేఏసీ నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవ్వడానికి మీ లిమిటేషన్స్ అవసరమా? ఇదే మీరు చేసేది. 5 సంవత్సరాలు ముస్లింగా ఉండాలా? సరే, దాని ప్రకారం అయితే ఒక గురుద్వారాకి ఇవ్వడానికి కండిషన్ లేదే, ఒక చర్చికి ఇవ్వడానికి కండిషన్ లేదే, ఒక టెంపుల్ కి ఇవ్వడానికి కండిషన్ లేదే, కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమేనా ఈ కండిషన్? ఏమి న్యాయం? వక్ఫ్ బోర్డులో ఎన్ని రకాలుగా మీరు చేస్తా ఉన్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు అధికారాలు, వక్ఫ్ ట్రిబ్యునల్ తగ్గిస్తా ఉన్నారు. ఒక కలెక్టర్ కు 25-26 ప్రకారం కలెక్టర్ కు అధికారాలు ధారాదత్తం చేశారు. మీరు ఒక వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ వర్సెస్ గవర్నమెంట్ ఒక క్లాష్ ఉంటే కలెక్టర్ ఎవరి తరఫున ఉంటాడు? గవర్నమెంట్ తరఫున ఉంటాడు, రెవెన్యూ తరఫున ఉంటాడు. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అది కాదు అని. అయినా మీరు మీ రాక్షస బలంతో బిల్లును యాక్ట్ చేసుకుంటా పోతారా? ఇది మైనార్టీలు ఎవ్వరు హర్షించరు, ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా. దాని గురించి మేము పోరాడతాం. అలాగే ఎక్కడైనా సరే వక్ఫ్ను డెవలప్ చేయాలి అని చెబుతా ఉన్న ఈ మోసపు బీజేపీ ప్రభుత్వం ట్యాక్సులు 7% వసూలు చేసిన ట్యాక్స్ 5% తగ్గిస్తారా? ఏమిది? వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయడం కాదా ఇది? ట్యాక్స్ తగ్గియడం నిర్వీర్యం కావడం కాదా? ఏ రకంగా చూసినా దీన్ని నష్టపరిచేదే తప్ప వేరే ఏం లేదు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తి 12 సంవత్సరాలు దాటి ఎవరి దగ్గరన్నా ఉంటే వాళ్లకు రైట్లు వస్తాయనే రకంగా చెప్తారా మీరు? 1995 యాక్ట్ ప్రకారం ఏముంది? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ రాక్షసబలంతో చేస్తారా? ఇది ప్రజలు ఎవరు హర్షించరు. ఎటువంటి లోపభూయిష్టమైనటువంటి బిల్లుకు ఆ బిల్లు యాక్ట్ కావడానికి ప్రధాన పాత్ర వహించింది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 16 ఎంపీలతో, 2 నితీష్ కుమార్ గారి ప్రభుత్వం 12 ఎంపీలతో. వీళ్ళు సపోర్ట్ ఇచ్చి కల్లిబుల్లి మాటలు చెబుతూ మైనార్టీలకు మంచి చేశామని చెప్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వదిలేసి మీరు బయటికి వెళ్ళండి. ఏ రకంగా మిమ్మల్ని ఎంత హీనంగా, ఎంత నీచాతీతంగా చెప్తున్నారో చూడండి. మళ్ళీ మీరు మాట్లాడతారా? మంచి చేశామని చెప్తారా? ఇప్పుడే వక్తలు చెప్పారు, మా గుండెల్లో గుణపాలు ఉంచారు. మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీలకు మంచి చేసిన పాపానే పోలేదు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నష్టపరిచారు? మళ్ళీ ఈరోజు చెప్తారా? ఇకపోతే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ పదవుల కోసం 2 టీడీపీ జెండాలు పెట్టుకొని, టోపీ పెట్టుకొని స్పీచ్ ఇస్తారు. ఏమయ్యా తెలియడం లేదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. మళ్ళీ మీరు సిగ్గుందా అని చెప్తారా? ఇదిగో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రాజ్యసభలో విప్ జారీ చేసింది. తెలుసా మీకు విప్ అంటే ఏమో? విప్పును క్రాస్ చేసి ఎవరైనా ఒక వ్యక్తి, ఒక సభ్యుడు ఓటేస్తే అనర్హత వేటు వస్తుంది. ఇటువంటి విప్పు జారీ చేశారు. దీన్ని మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత విప్పు జారీ చేశామని చెప్తారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు కూడా ముస్లిమే, మైనార్టీలకు ఇంత నష్టం జరుగుతా ఉంది, కనికరం రావడం లేదా? మైనార్టీల మీద నష్టం జరుగుతుంది, మీకు బాధ వేయడం లేదా? మీ పదవులే కావాలా? ఇంత దిగజారాల పదవుల కోసం, ఆ డబ్బుల కోసం ఇంత హీనంగా ఆలోచించాలా? ఇదే మీరు చేసేది. మీకు దీంట్లో ఎటువంటిది సంకోచం లేదు. ఈ రకంగా ఈ సునామీలో మీరు మీ తెలుగుదేశం ప్రభుత్వము, మీ కూటమి ప్రభుత్వము కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన అయాన్ కుటుంబ సభ్యులను నంద్యాల అసెంబ్లీ ఎస్డిపిఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ పార్క్ నందు వాటర్ సప్లై మ్యాన్ హోల్సేల్ కోసం తవ్విన గుంతను చాలా రోజులుగా పూడ్చకుండా అలాగే ఉంచడం వల్ల అక్కడ నీరు చేరడం వల్ల పార్కులో ఆడుకుంటూ ఆ నీటి గుంటలో 7 సంవత్సరాల అయా అనే బాలుడు చనిపోవడం జరిగిందని, ఈ బాలుడి మృతికి కారణం నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి అన్నారు.
లక్షలు జీతాలు తీసుకుంటూ పనిపైన ఎటువంటి శ్రద్ధ లేకుండా మొదలుపెట్టిన పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యపు ధోరణితో ఒక బాలుడి చావుకు కారణమైన మున్సిపల్ కమిషనర్ను వెంటనే డిస్మిస్ చేయాలని, ఇటువంటి సంఘటన మరే కుటుంబంలో జరగకూడదని, నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అక్రమాలకు నిర్లక్ష్యానికి అడ్డుగా మారిందని ఎన్నో రోజుల నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్పై మరియు మున్సిపల్ సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ఏదైతే దౌలత్ ఖాన్ మరణం విషయంలో ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని, దౌలత్ ఖాన్ మృతికి కారణమైన మున్సిపల్ సిబ్బంది గాని మున్సిపల్ కమిషనర్పై గాని ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని, ఆ ఘటన మరొక ముందే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరొక బాలుడు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ అధికారులపై కాంట్రాక్టుపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటని, నంద్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నంద్యాల పట్టణంలో మరెన్నో చావులు చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో నంద్యాల అసెంబ్లీ నాయకులు మాజిద్ ఖాన్, అబ్దుల్ కలాం, కరీముల్లా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మున్సిపల్ సిబ్బంది మరీ ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యపు ధోరణి వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలి అయింది. ఒక ఫ్యామిలీ మొత్తం దీని గురించి సఫర్ అవుతుంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? చాంద్బాడాలో అంత తెలుసు కదా, మున్సిపాలిటీలో చాంద్బాడా అది సెంటరు మనకు నంద్యాల పట్టణానికి. ఆ పార్కులో వందలాది మంది చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. అక్కడ 3 నెలల క్రితం తీసిన గుంతను పూడ్చకుండా, మరియు ఆ గుంతను పూడ్చింటే ఈరోజు వాళ్ళ అబ్బాయి మిగిలి ఉండేవాడు కదా. ఆ అబ్బాయిని మనం తెచ్చి ఇవ్వగలమా? ఈ ఏదైతే నంద్యాల పట్టణంలో మున్సిపల్ శాఖ తరపున ఏదైతే పనులు జరుగుతున్నాయో దానిని చూసుకునే బాధ్యత ఈ మున్సిపల్ కమిషనర్పై లేదా? ఎంతసేపు ఉన్నా ఏసీలో కూర్చొని లక్షల జీతాలు తీసుకొని పని మీద శ్రద్ధ 0% ఉంది మీకు. మీ వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. నేను నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆయన ప్లేస్లో మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే మీ మనవడికో మనవరాలికో జరిగితే మీరు ఈ విధంగా ఉండేవారా? మీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. దానికి బాధ్యత మీరు వహించగరా? నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ ఫ్యామిలీకి జరిగినట్టు మరొక ఫ్యామిలీకి జరగకూడదు. ఈ విధంగా ఒక పిల్లోడి నిండు ప్రాణం బలైంది. వేరొక బాబుకు వేరొక ఇంట్లో ఇటువంటి విషాద సంఘటన జరగక ముందే ముఖ్యంగా ఈ నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు అంతే లేదు. మీ యొక్క నిర్లక్ష్యము, మీ యొక్క అవినీతి వల్ల ఈరోజు నంద్యాల పట్టణ ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. దయచేసి ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. మరొకరు కూడా ఇటువంటి నిర్లక్ష్యంగా పనులు చేసి నిర్లక్ష్యంగా పనులు వదిలిపెట్టకుండా అటువంటి వారికి ఒక బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నిర్లక్ష్యం చేసిన వారికి కాంట్రాక్టర్ మీద, ఏఈ మీద, మరి వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ ఈ మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ కుటుంబానికి న్యాయం జరిగినట్టు. లేకుంటే ఈ కుటుంబానికి న్యాయం జరగనట్టే. అందుకోసమే ఇంకొక కుటుంబానికి జరగకుండా చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరియు ఈ మున్సిపల్ కమిషనర్ని, ఈ అవినీతి మున్సిపల్ కమిషనర్ని మరియు నిర్లక్ష్యము మున్సిపల్ కమిషనర్ని వెంటనే డిస్మిస్ చేయాలని ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్పై నంద్యాల జిల్లా టీం మహిళా పోలీసులు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 100-112-1930 నంబర్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి టీం మహిళా పోలీసులు మాట్లాడుతూ ఈ యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర సమయంలో ఒకే SOS బటన్ ప్రెస్ చేయగానే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం చేరుతుందని, ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు అత్యవసర సేవలు అందించేందుకు ఇది ఎంతో మేలైన సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి యువతి మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా అవసరమని, అత్యవసర సమయంలో అది మన రక్షణకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, మన భద్రత మన చేతుల్లోనే ఉంది అని తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన QR కోడ్లపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు వారి సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు సమూలంగా నిర్మూలన చేయడానికి పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పటికే ఈగల్ టీంలను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం కొరకు రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్కు సంబంధించి ఒక QR కోడ్ను ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాదక ద్రవ్యాలైన డ్రగ్స్, గంజాయి మొదలగు వాటిని అక్రమంగా పండిస్తున్న
విక్రయిస్తున్న మరియు వినియోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్న వాటి సమాచారం ప్రజల నుంచి ప్రభుత్వం వారు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్లను ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్లను స్టేషన్లు మరియు ముఖ్యమైన కూడళ్లలో అతికించారు. ప్రజలు ఆ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల గురించి సమాచారం తెలుసుకునేటానికి కొన్ని ఆబ్జెక్టులతో కూడిన కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను అందులో తెలియజేయాలని పోలీసు వారు అవగాహన కల్పించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కొన్ని క్యూఆర్ కోడ్లను ఈ విధంగా పంపించింది. మన నంద్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇలా క్యూఆర్ కోడ్స్ అన్ని స్టేషన్లకు కేటాయించబడ్డాయి. వారి యొక్క స్టేషన్లకు ఈ క్యూఆర్ కోడ్లు కూడా పంపబడ్డాయి. ఇప్పుడు ప్రజలతో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి అందులో ఉన్న క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేసి ఎలా సబ్మిట్ చేయాలనే దాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మన మొబైల్ ఓపెన్ చేసుకొని అందులో క్యూఆర్ కోడ్ ఇలా స్కాన్ చేసినప్పుడు ఇక్కడ కాపీ టెక్స్ట్ వస్తుందండి. ఈ కాపీ టెక్స్ట్ను కాపీ చేసి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్లో దీన్ని ఇలా పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ కోడ్ అని ఫస్ట్ ఒక పదం వస్తుందండి. HTTPS కంటే ముందు షార్ట్ కోడ్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని డిలీట్ చేసేయాలి. చేసేసి ఇప్పుడు సెర్చ్ కొడితే మనకు ఆటోమేటిక్గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఈ నంద్యాల తాలూకా PS సంబంధించి నేను స్కాన్ చేసిన ఫైల్కు ఇప్పుడు వచ్చేసాయి. ఇక్కడ ఆ యొక్క ప్రజలు వారు ఈ ప్రాంతంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలు సమస్య ఉందా, వారు ఓన్గా చెప్పాలని మనం చెప్పకూడదు. వాళ్ళు ఉంటే ఉంది అని, లేదంటే లేదు అని, లేదా తెలియదంటే తెలియదని, రెండో క్వశ్చన్ ఇలా కూడా అవును లేదు తెలియదు ఇలా చేసి ఏదైనా కానీ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుందండి. ఇది ప్రతి ఒక్కరికి ఇలా వాళ్ళ యొక్క స్టేషన్ నేము, మొబైల్ నెంబరు ఇలా కంటిన్యూ కొడితే కనుక కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతల గోదాముల్లో అక్రమ రేషన్ పీఎం. రెవెన్యూ పోలీస్ అధికారులతో మెరుపుదాడి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాలలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీ ప్రజా సంఘాల భారీ ధర్నా. నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన అయాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్డీపీఐ నాయకులు. శక్తి యాప్, ఫోక్సో చట్టం, మహిళల అత్యవసర నెంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నంద్యాల శక్తి టీం మహిళా పోలీసులు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై నంద్యాల జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.